వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మనలో చాలా మందికి చాలా సందేహాలుంటాయి. హిందుత్వంలో చాలా ఆచారాలుంటాయి, వ్యవహారాలుంటాయి. అసలు ఈ దేవుడిని ఎందుకు నమ్మాలి? ఆడవాళ్ళకి ఆంక్షలుంటాయి. కుల వివక్షత ఉంటుంది. అలాగే పూజలు చేస్తే ఫలితమేంటి? బాగా పూజించే వాళ్ళకే కష్టాలన్నొస్తాయి. ఇలా చాలా మాటల వల్ల ఈరోజు యువత హైందవ ధర్మానికి దూరం అవ్వడంతో పాటు మత మార్పిడులకు గూడా వీటిని ఉపయోగించడానికి కారణమవుతుంది. అసలు ఇవన్నీ వాస్తవాలా? నిజంగా కూడా సనాతన హైందవ ధర్మంలో దేవుడు చెప్పిందేంటి? అసలు ముక్కోటి దేవతల రూపాల్ని పూజించాలంటే ఏం చేయాలి? ఈ ఆచార వ్యవహారాల వెనుక ఉన్న కారణాలేంటి? ఇలాంటి అనేక సందేహాలను ఈరోజు నివృత్తి చేయడానికి మనతో పాటు ఈరోజు జూమ్ కాల్‌లో ఉన్నారు కెనడా వాస్తవ్యులు సాయిరాం రాజ్యలక్ష్మి దంపతులు గారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. బాగున్నామమ్మా. మీరెలా ఉన్నారు? ఫైన్. ఫైన్ అండి. సాయిరామ్ గారు, అలాగే రాజలక్ష్మి గారు, థాంక్ యూ సో మచ్. అక్కడి నుంచి మేము అడగగానే టైమ్ ఇచ్చి చాలా విషయాలు చెప్పడానికి జూమ్‌లో కనెక్ట్ అయినందుకు. రాజలక్ష్మి గారు, ఈ క్వెషన్ మీరే చెప్పాలి. మనం హిందువులకు మాత్రమే ఏం చెప్తారంటే బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళొద్దు. బొట్టు అంటే ఏదో స్టిక్కర్స్ కాదు. కుంకుమ పెట్టుకోవాలి ఖచ్చితంగా. గుడికెళ్తున్నాము అంటే పూలు, పండ్లు తీసుకెళ్ళాలి, పాలు తీసుకెళ్ళాలి, దీపం పెట్టాలని. చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే హిందువులకేమి తలకాయ లేదు. ఎవరైనా పేదవాడికి ఆకలితో ఉన్నవాడికి పండ్లివ్వచ్చు గదా! పాలివ్వచ్చు గదా! తీసుకెళ్ళి శివుడి మీద పోస్తూ ఉంటారు. అనవసరంగా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకేం సమాధానం జెప్పాలి? అసలు బొట్టుకు హైందవ ధర్మానికి ఉన్న సంబంధం ఏంటి? బొట్టు అంటే మనకి కుంకుమ అనే పట్టుకోవడం, దానికొక దాని సౌండ్ అనే సౌండ్ వస్తది. అంటే కుంకుమ పెట్టుకుంటే మన సూర్యరశ్మి పడితే అది అనే సౌండ్ వస్తది. మనకి ఆ సూక్ష్మ శక్తులు మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనం ఇంకా అంతగా ఎదగలేదు. మనం అంతగా ఎదిగితే మనకవన్నీ అర్థమవుతది. మనకు ఎదగలేదు అని మనకు కనిపించలేదు అని ఇప్పుడు మనం భూమి గుండ్రంగా ఉంది అంటున్నాం. మనం ఎప్పుడైనా చూసామా అది గుండ్రంగా ఉందని? సూర్యుడు అస్తమిస్తున్నాడు, కానీ సూర్యుడు ఎక్కడ జరగట్లేదు. ఆయన అక్కడే ఉన్నారు. కానీ మనం చూడ్డం అలా అనిపిస్తుంది. కానీ మనకి తెలియలేదు అని అనుకుంటే అది కరెక్ట్, అది అర్థం అవ్వలేదు అనుకుంటే అది కాదు అని కాదు కదా. సో అది కుంకుమ మనకే కదా, ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కూడా ఈ లలాటం అంటారు, శూన్య లలాటం ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి అన్ని శక్తులు కూడా ఉన్నాయి. అది కాకుండా కుంకుమం అనేది మంచిది. అది కుంకుమైనా, ఆ, భస్మమైనా, అంటే విభూదైనా, లేకపోతే చందనం, అవన్నీ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు తను లలితా సహస్రనామం చెప్తున్నప్పుడు సకుంకుమ విలేపనం అంటాము. అంటే అవును. కుంకుమ తయారు చేసే విధానాన్ని, కుంకుమను యాక్చువల్గా పసుపుతో కలిపి కుమ్ ఇతి కూజతి ఇతి కుంకుమ అని తను చెప్పినప్పుడు, చేస్తున్నప్పుడు ఆ సూర్య కిరణాలు పడి ఆ కుమ్మని అంటే ఒక శబ్దం. శక్తి వస్తుంది. అటువంటి కుంకుమ పెట్టుకుంటేనే శక్తి. మనం గుళ్ళల్లో వెళ్ళిన కుంకుమను మనం ప్రామాణికంగా తీసుకొని పెట్టుకుంటాము. ఇక్కడ మనకు వశిన్యాది వాగ్దేవతలందరూ కూడా లలాటంలో ఉంటారు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇది పెట్టుకున్నందువలన మనకు ధారణ, ధ్యానము, ఏకాగ్రత ఇవన్నీ కూడా విశేషంగా వస్తాయి. మనకు తల్లులందరే సనాతన ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక తల్లి చేసిందంటే కుటుంబం అంతా ఫాలో అవుతుంది అని చెప్పి, అందుకనే తల్లులు ఈ భాష పూల నేర్చుకుంటే వస్తుంది. పూలు కూడా ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు. ఆ, ఇప్పుడు మీరు ముందు చెప్పారు కదా, మహాభారతంలో అర్జునుడు అలాగే పెట్టుకున్నారని. అది పూలు కూడా ఒక ఆమ్, మంగళ మంగళకరమైన ఒక ఇది మాట. అది వాసనకి వస్తుంది. అంటే మనం వేడిగా ఉంటుంది మన ఇండియాలో అంతే. పర్ఫ్యూమ్లు, సెంట్లు కాకుండా అవి మంచిగా మనకి సువాసనలా వస్తుంది. పువ్వులు మంగళకరం, ఏవైనా మంగళకరంగా మంచిగా మనకి కనిపిస్తే కళ్ళకి అది చాలా మంచిదని. ఆ, సో ఇవన్నీ పెట్టుకొని గుడికని కాదు, ఇంట్లో కూడా అలా పెట్టుకోవచ్చు. అది మంగళకరంగా ఉండాలని. ఎందుకంటే మనకి మానసికంగా మనం ఏవైనా మంచిది చూస్తే మనకి బాగుంటుంది. మన మనసు బాగుంటే మన మాట్లాడడం, చేత అవన్నీ మంచిగా చేస్తాం అన్నమాట. సో అందుకే మనకి అవన్నీ మంగళకరంగా, మన చీరలైనా నగలైనా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అలా ఉన్నాయన్నమాట మనకి. మీకు ఓకే. ఈ పాలు, పండ్లు, దీపం ఆ వీటి గురించి పాలు మీకు పండ్లు కూడా గుడికి అని కాదు, యాక్చువల్లీ ఒక శ్లోకం కూడా ఉంది.
మనం గర్భిణీ స్త్రీలు వాళ్ళు వెళ్ళే ఇంటికి వెళ్తే, చిన్నపిల్లల వాళ్ళ ఇంటికి వెళ్తే, లేకపోతే వయసాన్న పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తే, ఇంకా ఇంకా గుడికి వెళ్తే అక్కడ అన్ని పళ్ళు తీసుకెళ్ళాలి. అంటే అంటే ఏమన్నా వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళకి మంచిది అని శ్లోకం ఆ, ఉంది కదా. అంటే రిక్తహస్తేన నోపేయాత్ అని చెప్పి మనము ఇప్పుడు ఒకటండి, మనకి ఎట్లా ఉందంటే చెట్టులోని ఆకులకు నీళ్ళేస్తే ఆకులు పెద్దగా అవుతాయి అంటున్నాము. మనం వేయాల్సింది ఏంటి? వేర్లకు. మొదలలో సో శివుడు అనేది ఈ విశ్వానికి వేరు లాంటివాడు. అక్కడ వేస్తే ప్రపంచానికి అంతటా కూడా మంచి జరుగుతుంది. అంతేగాని ఇక్కడ పోయి వేస్తున్నాము అది వేస్ట్ అవుతుంది అనే. మనం ఇచ్చిన పళ్ళు పాలుకే కాదు, ఆయనే అన్ని తయారు చేసి మనకి ఇస్తున్నారు. అదే ప్రసాదం మనకి అంటే కదా. ఇంత మాట్లాడుతున్న వాళ్ళు, నేను ప్రపంచం మొత్తం మీద ఫుడ్ వేస్టేజ్ ఇన్ రెస్టారెంట్స్ అండ్ ఇప్పుడు పెళ్లిళ్ళలో ఇవి చేస్తున్న దానికి గుళ్ళలో తీస్తున్న వందలు అసలు లెక్క సరిపోనే పోదు. గుళ్ళలో చేస్తున్న ప్రతి ఇది కూడా విశ్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మనం తెలుసుకుంటే అది ఇది విశ్వంలో పోయి కలిసి ఆ శక్తి తిరిగి, ఇప్పుడు రామరాజ్యం గురించి చెప్తుండ్రు. రాముడు ప్రజల వద్ద తీసుకుంటున్న ట్యాక్స్ ఏదైనా అంటుంటామంటే పన్ను. సుంకాలు, పన్నులు ఎట్లా ఉంది అంటే సూర్యుడు భూమి నుంచి నీరు ఎందుకు తీసుకుంటున్నాడంటే తిరిగి 1000 రెట్లు అందించడానికి. అట్లా ప్రజలకు 1/6 అంటే ఒకటిలో 6వ వంతు మాత్రమే పన్నులు విధించే రామరాజ్యంలో రాజు అంటే రఘువంశ మహారాజులు ఆ పన్ను తీసుకొని దాన్ని మళ్ళీ 100 రెట్లుగా మంచి చేయడానికి. అట్లా మనం దేవతకు సమర్పించే ప్రతిది కూడా 100 రెట్లు మంచిగా ఈ ప్రపంచానికి అంతటినీ కూడా అందించే శాస్త్రం అది. అది కేవలము ఇది ఇది కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తే ఇంకొక అట్లాగా కారణం అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు శిలలు ఉన్నాయి కదా, విగ్రహాలు. అవి రాయితోనైనా చెక్కతోనైనా చేస్తారు. అంటే ఒక్కొక్క గుడికి ఆగమ శాస్త్ర ప్రకారంగా చేస్తారు. అవి పగలకుండా ఉండడానికి కొన్ని ద్రవ్యాలు అవసరం అంట. సో ఇవన్నీ అభిషేకాల్లా చేస్తారు. ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కువగా చేస్తున్నారు. అది 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 అంతగా అవసరం లేదు మనకి. దేనికైనా ఒక మిడిల్ పాత్ లాగా కొన్ని కొన్ని ఇప్పుడు అంటే అండాలండాలాగా ఎక్కువ వేస్తున్నారు. అదంతా అక్కర్లేదు. అది చూపించడానికి ఇలా పేరుకని చేయకుండా కాంపిటీషన్, ఈ గుడిలో అంత చేస్తున్నారు, ఈ గుడిలో ఇంకా ఎక్కువ చేయాలనే కాంపిటీషన్ గా చేయకుండా వాళ్ళు వాళ్ళ శ్రద్ధతోని ఆ, భక్తితోని చేస్తే అది మంచిది. అది ఇంకొకటి కూడా, ఈ మధ్య కాలంలో మనుషులంతా చాలా బిజీ అయిపోయారు. సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టాలి, బంగారాలు కొనుక్కోవాలి. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అంటే నైట్ వరకు నిద్ర టైం కూడా తగ్గించేశారు. అసలు వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ బిజీ లైఫ్ లో దేవుడి ముందు 5 నిమిషాలు కూర్చోవాలి, స్తోత్రాలు పఠించాలి, మంత్రాలు చదవాలి. అలా చదివితేనే నీకు దేవుడి యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి, లేకపోతే లేదు అని చెప్పే వాళ్ళలో, ఈ బిజీ ఒత్తిడి లైఫ్లలో నిజంగా అలా కూర్చోకుంటే దేవుడికి మనకు మధ్య ఉన్న కనెక్టివిటీ మిస్ అయిపోతుందా? అంటే బిజీగా ఉంటే ఇంకా చేయాలండి. అది యాక్చువల్లీ మనకి కూర్చొని అది మెంటల్ హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు ఇప్పుడు అంతా వింటున్నాం కదా ఈ మెంటల్ హెల్త్ అన్న మాట. ఒక 50 ఏళ్ల క్రితము మా ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఎవరైనా ఇంట్లో అయితే అదృష్టవంతులు ఉన్నారో వాళ్ళకి 70-80 ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చిన్నప్పుడు మెంటల్ హెల్త్ ఇవన్నీ విన్నారంటే ఏం వినలేదు. ఎందుకంటే మనము ఎంత ఒత్తిడికరమైన జీవితాన్ని జీవిస్తున్నామో తను చెప్పినట్లు అంత ఒత్తిడికి లోను కాకుండా తట్టుకునేటట్లు జీవించాలి అంటే ఏముంది మనకు. ఇప్పుడు యోగా అంతా అందరూ ప్రాణాయామం, పరిగెత్తుకుంటూ వెళ్ళి యోగా సెంటర్లో అరగంట కూర్చొని ప్రాణాయామం చేసే కంటే నువ్వు ఏ శ్లోకాన్ని తీసుకున్నా కూడా, మన శ్లోకాలన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సు అని ఒక ఛందస్సులో ఉంటాయి. ఆ ఛందస్సు కూర్చుని మనం చేసామంటే అది అనేక ప్రాణాయామాలు చేసినంత ఉంది. సో కాబట్టి మీరు ఒక పనిని ఒక రోజును ప్రారంభిస్తున్నారంటే దేవుని దగ్గర తీసుకుని చూస్తేది మీకు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని స్థిరంగా, దృఢంగా, బలంగా చేసి మీ జీవితంలో సాధించాల్సిన ఏదైతే అనుకుంటున్నారో, మనకు ధర్మ అర్థ కామ తర్వాతనే మోక్షం చెప్పారు కాబట్టి
మనకు ఎంత దృఢంగా మన జీవితంలో మనం పెట్టుకున్న ఏదైతే గోల్స్ అంటున్నాం కదా, లక్ష్యాలన్నింటిని కూడా సాధించడానికి ఈ భక్తి అనే దానికి దృఢమైన స్థిరమైన పునాది. ఆ పునాదిని ప్రతిరోజు పటిష్టం చేసుకుంటే మీరు ఆ రోజును విశేషంగా ఏం సాధించాలనుకుంటున్నారో అన్ని సాధించవచ్చు. మీ దిన ప్రణాళికను మీరు తయారు చేసుకోవడానికి రాముడు భరతునికి చెప్తాడు, వచ్చి అన్నయ్య నేను తీసుకుని వెళ్తానంటే, నేను తీసుకుని వెళ్ళడం కాదురా చక్రవర్తి, తమ్ముడి మీద ప్రేమ, చక్రవర్తి ఎట్లా ఉండాలి అని చెప్తున్నప్పుడు నువ్వు అతి నిద్రకు బానిస కావట్లేదు కదా అని. మనం అతి నిద్రకు బానిస అయి పొద్దున్నే లేవడం లేటుగా అయి నాకు దేవుణ్ణి పూజించడానికి సమయం లేదంటున్నాము. అది దేవతను పూజించడం మాత్రమే కాదు, నీ దిన ప్రణాళికను, నీ దినాన్ని హాయిగా మంచిగా ఆక్సిజన్ తీసుకుని నువ్వు మొదలు పెట్టావు అంటే ఆ ఆలోచన విధానము, ఆ మైండ్ క్లియర్గా ఉంటుంది. లేదంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. సినిమా డైలాగుల లాగా మనం అంతా కూడా స్తబ్దంగా జీ- ఆ రోజంతా కూడా అయిపోతుంది. సో మనకి ఇంకా కాబట్టి స్ఫూర్తి, మనకి ఇంకా శక్తి వస్తుంది మనం ఇది చేస్తే. ఇది మనం ఆ రోజుకు మనము వేస్తున్న ముఖ్యమైన ఆ, అదేమంటే పునాది. ఆ పునాది కాకుండా అది ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గెయిన్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ దినంలో ఏదైనా ఉందంటే స్నానము, ధ్యానము. ఇంకోటి జెన్ బై జనరేషన్ వచ్చిన తర్వాత పిల్లల్లో ఎక్కువ ఏంటి అంటే, ఏ పిల్లలైతే బొట్టు పెట్టుకొని వెళ్తూ ఉంటారో, లేకపోతే వెంటనే దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటారో, కొంత చూడ్డానికి ఆధ్యాత్మికంగా కనిపించే పిల్లల్లో గాని మిగిలిన వాళ్ళు వేరు చేస్తున్నారు. ఒంటరిగా చేసేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అరే! మేమిలా ఉండబట్టే మిగిలిన వాళ్ళతో కలిసిపోలేకపోతున్నామా? మేమిలా ఉండబట్టే మమ్మల్ని దూరం పెడుతున్నారా అని. మరి ఈ ఆధ్యాత్మికతను పాటిస్తూ, సాంప్రదాయాలను పాటిస్తూ మనం ఎలా మమేకం కావాలి? వాళ్ళకెలా అర్థమయ్యేలాగా చెప్పాలి? అంటే ఇది ఇప్పటికే కాదు. నేను చిన్నప్పుడు కూడా అందరూ ఆ, అలా అనుకునేవారు. అంటే ఇప్పుడు హనుమంతుల వారు లంకకు వెళ్తున్నప్పుడు 100 మందిని తీసుకువెళ్ళలేదు. అక్కడ పోయిన తర్వాత తను వి- కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా, సో మనం దృఢంగా కావాలి అంటే ఆ, సినిమా డైలాగులు సింహం సింగిల్ గానే వెళ్తుంది అని కొన్ని కొన్ని ప్రయాణాలు శ్రేయాంసు బహువిజ్ఞాని. మీకు జీవితంలో గొప్ప గొప్ప ఆ, విషయాలు, గొప్ప గొప్ప స్థానాలకు చేరాలి అనుకుంటున్న వాళ్ళు అందరూని మెప్పించాలి, అందరితో కలిసిపోవాలి అని అనుకోకూడదు. ఆ, అవగాహన లోపం వల్ల కూడా చాలా మంది, ఎందుకంటే ఈ ఈ ఇదేమంటే చాలా కాలంగా మనం పాశ్చాత్యానికి వేరు ఉ- ఉమ్, ఉమ్, ఆలోచన విధానాల ప్రభావానికి గురి అయ్యి ఇది ఏదో మూఢనమ్మకము అన్న భావనతో ఉండి పాపం చాలా మంది తెలియకుండా చేసే తప్పు కూడా ఉంది. అంటే ఆ, వీళ్ళు ఇది వాళ్ళు ఆ నమ్మకం అంటే వాళ్ళలో ఉన్న శక్తిని తిరిగి వాళ్ళు ఉత్తేజం చేసుకుంటున్నారు. ఇప్పుడు దైవనామ స్మరణ అంటే ముందే ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఒక లక్ష్యాన్ని గురించి నువ్వు తిరిగి అనుకో, జీవితానికి సాధించాల్సిన మెట్లలో ఈ అవన్నీ కూడా చెప్పే పుస్తకాలు కూడా ఇవే చెప్తున్నాయి. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాని గురించి తిరిగి తిరిగి అనుకుంటే నువ్వు అక్కడ పోయి చేరుకోగలవు. మనం హనుమంతుని గురించి అనుకుంటున్నాము, జై హనుమాన్ జై శ్రీరామ్ అంటే ఆ శక్తి మీలో ఉత్తేజితమై మీరు వెళ్తున్న మార్గాన్ని చేరుతుంది. కాబట్టి అలా చేస్తున్న వాళ్ళు ప్రతిరోజు కూడా మనం ఏమంటే ఒకరినొకరు పలకరించుకోవడం ఒకప్పటికి ఇప్పటికి కూడా ఉత్తరాదిలో ఇంకా బాగుంది. ఉమ్, జై శ్రీరామ్ అంటున్నారు. మనం పలకరించుకోవడం కూడా వేరే భాషలో పలకరించుకుంటుంటే మనం ఆ దూరం అయిపోతున్నాం. కాబట్టి ఇవన్నీ పదాలు కూడా ఏదో కొత్తగా ఉన్నాయి. సో మనం ఏ గుడికి వెళ్తే ఆ గుడి దైవంతో, మీకు ఇష్ట దైవాన్ని మీరు చెప్పండి, ఇంకొకరి ఇష్ట దైవాన్ని చెప్పండి. ఇవన్నీ కూడా మనం సమాజంలో మార్పులు తీసుకొని రావాలి. అంతేగాని అంటే ఈ చేస్తున్న వాళ్ళు ఇంకా దృఢంగా చేయాలి. మనం బయటికి వెళ్తున్నప్పుడు అందరూ కూడా తిలకధారణ చేస్తూ వెళ్ళాలి. లేదంటే దీన్ని మనం ప్రోత్సహించి ఇంకా సమాజంలో ఇది మరి విప్లవాలు అట్లా కాదు, మనం తిరిగి మన మూలాలకు చేరుకోవాలి. అప్పుడు ఇవన్నీ సాధారణంగా ఉంటాయి. ఆ నామస్మరణ చెవుల్లో పడి ఆ నామస్మరణలో మనలో ఉండడం వల్ల ఆ శక్తి మనకు నలుగురికి చేరుతుంది. కాబట్టి దీన్ని మనము ఎక్కువగా ఆలోచించకుండా తిరిగి మనము ఎంతైతే మన మూలాలకు దూరం అయిపోయామో తిరిగి దానికి చేరుకుంటూ ప్రతి సంభాషణలను మొదలు పెడుతున్నప్పుడు చివరిగా కూడా ఏదో ఒక దేవుని పేరు చెప్తూ ఇలా మనం సంభాషణ సాగిస్తుంటే
పిల్లలకు కూడా ఇది అలవాటు అయిపోతుంది. ఇది బాగా విస్తారంగా ప్రచారంలోకి వచ్చి జీవితంలో మమైకమైనప్పుడు ఇటువంటివి మిగతా వాళ్ళు కూడా పాటిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సిగరెట్ లేకపోతే ఇప్పుడు నేను తాగడానికి వెళ్తే, ఓ నువ్వు సిగరెట్ తాగవా, నువ్వేంటి అంత ఇది కానీ చాలా మంది వాళ్ళు బుల్లి చేస్తారు. కానీ అది బుల్లి చేస్తుందని తాగడం మంచిదా కాదు కదా. అలాగే ఇది కూడా మనం ఎవరైనా కాన్ఫిడెంట్గా ఉంటే, అంటే ఎందుకు కాన్ఫిడెంట్ వస్తుంది అంటే మనం పొట్టు పెట్టుకుంటే లేకపోతే మనం జుత్తు ఆ, కట్టుకుంటే అది మంచిది, ఎందుకు మంచిది అనే వాళ్ళకి అవగా జ్ఞానం అవగాహన వస్తే ఆ, ఎవరు వాళ్ళని షేక్ చేయడానికి ఉండదు. వాళ్ళు దృఢంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. మీరు కాన్ఫిడెంట్గా ఉండి వెళ్తే మిమ్మల్ని ఫాలో చేస్తారు అందరినీ. ఎందుకంటే అది మంచిది ఇలాగ చేయడానికి. అంటే చాలా మంది ఉంటారు కొంచెం అది కాదు అది హేళన చేస్తారు, కానీ అది మనం మంచి దారిలోని మంచి చేసుకోవడానికి, మంచి 10 మందికి చేయాలనే దృఢ నమ్మకంతో ఉంటే ఎవరు ఏమీ చేయడానికి ఉండదు. అలాగే ఇప్పుడు సిగరెట్ కూడా అంతే కదా, అంటారు కానీ అది మంచిది కాదు. సో ఇలాగే అలా అనుకొని ఉంటే మనకి అందరికీ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. మనం అంతా అది ప్రోత్సాహం చేస్తే ఇంకా మంచిది. స్కూల్లో కూడా స్కూళ్ళలోనే మన మిగతా పాఠశాలలోని, ఎందుకంటే మన ఈ భారతదేశంలోనే కదా హిందుత్వం సనాతన ధర్మం ఉంది. అక్కడ ఇంకా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి, ఇది నా ప్రశ్న. జీవితంలో కష్టాలు రానివ్వండి, ఏదైనా బాధ అనిపించినాయండి, వెళ్ళి దేవుడి ముందు కూర్చొని ఏడ్చేసుకుంటూ చెప్పేస్తాం. నాకే ఎందుకు ఇలా అవుతుంది? లేకపోతే నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నేను ఎందుకు ఇలా అవుతున్నానని. కానీ ఒక్కొక్కసారి నాకే వచ్చే డౌట్ ఏంటంటే, అసలు దేవుడు వింటున్నాడా? దేవుడు చూస్తున్నాడా? చూస్తే ఇలా ఎందుకు జరుగుతుంది అని. అది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? దేవుడు మనం చెప్పింది వింటున్నాడు, మన కష్టాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు, దానికో దారి చూపిస్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది? అంటే మనము దైవత్వం అంటే సర్వవ్యాపకం. అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అంటే వింటున్నాడా లేదా అనే సందేహమే రాదు. అంటే మనం దేవతను గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు ఆ, మనము మనం అందుకనే మన సనాతన ధర్మంలోనే మనం ఏదైనా ఒక నియమాన్ని పాటిస్తున్నప్పుడు వివేకానంద వీళ్ళందరూ కూడా చెప్పారు. హిందువుగా జీవించడం అంటే వాకింగ్ ఆన్ ఎ రేజర్ సెడ్, అంటే చాలా క్షురధార, కత్తి మీద సాము వంటిది మన జీవితం. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా మనస వాచ కర్మణ చేస్తాము. అంటే మనం ఎప్పుడైనా రెడ్ సిగ్నల్, అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి సనాతన ధర్మాన్ని జీవించే వాళ్ళు తక్కువైపోయారు. మనం ఎక్కడో ట్రాఫిక్ లైట్లో రెడ్లో పోలీస్ ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనసా వాచా కర్మణ. ఎందుకంటే అది నేను తప్పు చేస్తున్నానంటే నేను దేవుడికి సమాధానం చెప్పాలి అన్న భావన ఉంది కాబట్టి మనం ఎప్పుడు చేస్తున్నాము. సో మన దేవత అన్న శక్తి ఎప్పుడు కూడా మనల్ని మన మనస్సులో కూడా చూసి దాన్ని తెలుసుకుంటున్న శక్తి అన్న కోణంలో ఆలోచిస్తే, నేను చేస్తున్న ఉపాసనకు కానీ పారాయణకు కానీ పూజలకు కానీ ఫలితం నేను ఎదురు చూస్తున్నంతగా రావట్లేదు. ఏంటంటే గురువులను ఆశ్రయించి తెలుసుకుంటే తప్పగా సరైన మార్గం ఉంటుంది. కానీ ఆ, మనం చేస్తున్న దానికి ఫలితం వెంటనే మనకు కనపడకపోయినా ఆ ఫలితం తప్పకుండా వస్తుంది. ఇదే మనకు తెలుసుకోవాల్సింది. తప్పకుండా పరమాత్మ అనేది మనకు ఒక్కొక్కసారి, అందుకనే రామాయణ మహా మనకి కనిపించదు. ఆ, మనకి ఆ, అనిపిస్తుంది రాలేదు అనిపిస్తుంది, కానీ అది మనకి రాకుండా మన అగైన్ మన ఫస్ట్ క్వశ్చన్లో వెళ్ళినట్టుగా మన చూసే టైం ఫ్రేమ్ చిన్న దాంట్లో ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు వెనకాతల ఇప్పుడు 2-3 విషయాలు ఏమైనా మీరు ఫ్యూచర్గా చూస్తే మీకు తెలుస్తుంది, ఓ ఇది ఇలాగ అయింది, మంచిదే అయింది అని. అలాగా అందుకనే మనకు సీతమ్మ వారి కథ చెప్తారు. 10 నెలలు ఏ నమ్మకంతో ఎదురు చూశారు, అదే నమ్మకం. మనకు ఏమంటే సీత బాధ సీతది, పీత బాధ పీతది అని మనమంతా పీతల టైప్లో బాధపడుతున్నాం. ఎందుకంటే మనం చేస్తూనే మనకు కావాలని కొన్ని కష్టాలు, అంటే మన జన్మ జన్మల ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ దేవుడు విశేషంగా ఫలితాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు మనము 30 మార్కులతో ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటాం, ఆ 35 రావాలంటే ఇంకొంత అంతే. సో ఆ దైవానుగ్రహం రావడానికి మనం చాలా సమీపంలోనే ఉంటాం ఇంత చేసిన తర్వాత సాధన.
అందుకనే మళ్ళీ రామాయణ మహాభారతాలు తిరిగి తిరిగి వింటున్నప్పుడు గొప్ప సాధకులు వాళ్ళు ఎంతెంత కష్టపడ్డారు, వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ ఆ, శ్రమకు తగిన ఫలితం రానప్పుడు వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉండేది అని తెలుసుకుంటే మనలో ధార్మికత ఇంకా ఇంకా దినదినాభివృద్ధి చెంది మనం చేస్తున్న ఆ, ఏ ఉపాసన ఉందో, ఏ దైవ ప్రార్థన ఉందో దాన్ని ఇంకా విశేషంగా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి, ఆడపిల్లగా నాకేంటి అనంటే, ఎందుకు మహిళా పూజారులు ఉండరు? ఎందుకు ప్రవచనకర్తలుగా ఆడవాళ్ళు ఎక్కువగా ఉండరు? ఎందుకు వేదాభ్యాసానికి ఆడపిల్లల్ని ఎక్కువగా ప్రోత్సహించరు? కారణం ఏంటి? అన్ని సృష్టికి మూలం అమ్మ. అవును. అది ప్రకృతి అయినా సరే, మన అన్ని అమ్మతో పోలుస్తున్నప్పుడు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో అమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? ఆ అమ్మలను నేను దూరం పెడుతున్నారా అని కాదు. ప్రతి ఒక్క ఉపాధికి కూడా కొన్ని ఆ, శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఎంత చేసినా కూడా మగవారికి పిల్లలను కనే అవకాశం లేదమ్మా. సమానత్వం అని చెప్పి మాకు పిల్లలను కనడానికి చేత కావట్లేదు అని చెప్పి మేము ఎంత ఏడ్చినా కూడా పిల్లల్ని కనగలమా? లేదు. కాదు. కాబట్టి ముఖ్యంగా ఆ స్త్రీ అన్న ఉపాధి మీరు అన్నారు కదా, బ్రహ్మాండాన్నైనా పిండాండాన్నైనా సృష్టించగలిగే శక్తి. ముఖ్యంగా ఏమంటే మనం ఫలితం ఏదైతే ఆశిస్తున్నామో స్త్రీకు అదే ఫలితాన్ని పొందడానికి మార్గాలు వేరే అంతే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం ఆలోచించాల్సిన ఆ, విధానం ఏంటంటే మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో, ఏదైతే పొందాలి అనుకుంటున్నామో ఆ మోక్షాన్ని మన ధర్మంలో తప్ప వేరే వాళ్ళు, స్త్రీకి మోక్షార్హత లేదు అన్న వాళ్ళే ఉన్నారు, స్త్రీకి ఆత్మ లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ. మనము స్త్రీకి సంపూర్ణమైన అధికారం ఉంది. ఎన్నో పురాణాలలో స్త్రీలు మోక్షాన్ని జీవన్ముక్తులుగా అనుభవిస్తూ వాళ్ళ భర్తకు గాని పిల్లలకు గాని మార్గనిర్దేశం చేసిన వాళ్ళు. కానీ వాళ్ళు వెళుతున్న మార్గం కొంచెం వేరేగా ఉంటుంది. అదే ఎందుకంటే వాళ్లకు విశేషమైన బాధ్యతలు అంటే ఉన్నాయి. దాని పైగా ఇంకా కొన్ని బాధ్యతలు పెట్టడం సబబు కాదు. అంతేగాని దీన్ని ఏ విధంగానూ తక్కువ. అసలు ఒకటి, మగవాడు యజ్ఞానికి అర్హుడు ఎప్పుడవుతాడు అంటే పెళ్లి చేసుకున్నప్పుడే. ఆ యజ్ఞాన్ని ఎవరు ఎప్పుడు ఆ అగ్నిని తీసుకురావాలి అంటే భార్యనే ఉండాలి, లేదంటే యజ్ఞానికి అర్హత లేదు. సో మనకు అసలు ఒక విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుంటున్నప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు యజమానికి భార్య లేనిదే యజ్ఞానికి అర్హత లేదు, భార్యా వియోగం పొందిన వానికి యజ్ఞానికి అర్హత లేదు. సో అట్లా స్త్రీకు సంపూర్ణమైన ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్లకు జీవితంలో మన సమాజంలో ఉన్న ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఉపాధికి కొన్ని శక్తులు తను బాగా చెప్తుంది. అంటే వేద మంత్రాలు ముఖ్యంగా ఆ 3 రోజులు. వేద మంత్రాలు ఉట్టి శబ్దాలు కాదు, దానికి శక్తి ఉంటది. మనం అలా ఆలోచిస్తాం, ఎవరు ఆలోచించట్లేదు అలాగా. దానికి ఒక శక్తివంతమైన శబ్దాలు అన్నమాట. ఆ శబ్దాలకి ఆ ఉపాధి ఎవరికి మంచిది ఎవరికి మంచిది కాదు అని మన శాస్త్రాల్లో చెప్పారన్నమాట. సో అందుకే ఆ మనకి ఇప్పుడు మంత్రాలు, నామాలు, కొన్ని స్తోత్రాలు అవన్నీ చెప్పొచ్చు. అవన్నీ కూడా వేద సారాలే. అంటే వేదంలో ఏం చెప్పిందో అవన్నీ కూడా ఇప్పుడు రామాయణం, మహాభారతం, పురాణాలు, ఆ, మన మంత్రాలు, శ్లోకాలు, శ్లోకాలు అవన్నీ చెప్పొచ్చు. మనం ఆడవాళ్ళు చెప్పకూడదని కదా. ఈ వేద మంత్రాలు మాత్రం, ఈ ఓంకారాలు అవన్నీ కూడా చెప్పకూడదు అనమాట. ఎందుకంటే ఆ ఉపాధికి మంచిది కాదు. మనకి అది ఇంకొకటి, తెలియలేదు అని, అగైన్ ఇవన్నీ శక్తిమయి అని అనుకుంటే మనకి అర్థం చేసుకొని మనం దాని ప్రకారంగా ఉండొచ్చు. పౌరాణిక వాళ్ళు ఉన్నారండి. అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని మంది స్త్రీలు కూడా పౌరాణికంగా ఇప్పుడు అని చెప్తున్నారు. ప్రాదేశిక పురాణాలు అంటే మనకు చెప్తున్నప్పుడు మేమిద్దరం యాక్చువల్గా ఏ విషయం వెళ్ళినా కూడా కలిసే చెప్తుంటాము. ఎందుకంటే తను అద్భుతంగా పాడగలదు, నాకు పాట రాదు, నేను దాన్ని వివరణ ఇస్తుంటాను. సో ప్రవచనకర్తలు లేరు అంటే మళ్ళీ వాళ్లకు ఇంటిని చూసే బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి ప్రవచనాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు లేదు. తల్లికి ఆ, సహజంగా ఆ దయా కరుణ ఇంకొకళ్ళకు పెట్టి కడుపు నింపుకునే, మనసు నింపుకునే గుణం అనేది తల్లికే విశేషంగా ఉంటుంది.
అలా కాకుండా ముఖ్యంగా అంటే మీరు అడగలేదు కానీ ఒక్క విషయం ఏమంటే స్త్రీ ఉపాధికి ముఖ్యంగా ఆ రజస్వల సమయంలో నేను లైక్ నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఏంటి అంటే ఎందుకు ఆ 3 days ఆడపిల్లల్ని దేవుడి గదిలోకి రావద్దంటారు, ఏం ముట్టుకోవద్దంటారు, అవ్వగానే తలస్నానం చేయాలంటారు, ఆ 3 రోజుల తర్వాత తలస్నానం చేయంటారు. అంటే ఇంత డెవలప్ అవుతున్న ఈ సొసైటీలో కూడా ఆడపిల్లని ఆ 3 రోజులు ఏమంటారు బహిష్కరించినట్టు చేస్తారు. అది కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటి? అది యాక్చువల్లీ ఇట్స్ వెరీ డెవలప్డ్, వెరీ సైంటిఫిక్ రీజన్ అని, అండ్ వెరీ ఇన్క్లూజివ్. ఇఫ్ యూ సీ, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఆ 3 రోజులు 4 రోజులు కొన్ని మందికి చాలా పెయిన్ ఉంటుంది, కొన్ని మందికి వాళ్ళకి అసలు వెళ్ళి బయటకు వెళ్ళడానికి కూడా అవ్వదు. సో ఇట్స్ వెరీ ఇన్క్లూజివ్. అంటే మన దాంట్లో మన సొసైటీలో ఏమి ఇచ్చారు అది అర్థం చేసుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఇఫ్ ఇట్స్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ దెన్ దే విల్ నాట్ గివ్ దట్. ఇట్స్ యాక్చువల్లీ ఆన్ ద రివర్స్. దే అండర్స్టూడ్, వాళ్ళంతా అర్థం చేసుకొని మహిళలకి ఆ టైంలోని కొంచెం చాలా ఇదిగా ఉంటుంది, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని. ఆ టైంలో యాక్చువల్లీ మన శాస్త్రంలో ఏముందంటే మాట్లాడకూడదని, ఎందుకంటే మాట్లాడితే కూడా అదొక శాస్త్రం, మన కింద నుంచి మనకి ఆ శక్తి పైన వస్తుంది. ఆ, అందుకే మంత్రాలని కాదు, శ్లోకాలని కాదు, ఆ టైంలో అవన్నీ చెప్పకూడదు, మాట్లాడడం కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఆ టైంలో మనం అంటే మన మన యోగాలో అంటూ ఉంటుంది అనమాట, మనకి ఆ, వాయువులు ఉంటాయి కదా, అవి కిందన పోతూ ఉంటుంది, అంటే అది ప్రాణవాయువు పైన ఎక్కువ. వాయువు కిందన పోతూ ఉంటుంది ఆ టైంలోని. సో అది పోవాలి, పోతేనే దట్ ఈస్ అ న్యాచురల్ వే అన్నమాట. అది కానీ మన లేకుండా మంత్రాలు అని చెప్తే అది అది పైన వెళ్ళే శక్తి వస్తుంది అనమాట, అది రివర్స్ గా వెళ్తుంది, అది మంచిది కాదు వాళ్ళ హెల్త్ కి. అంటే అది ఇప్పుడు శరీరం ఒక విధంగా కిందికి ఈ కొన్ని శక్తులను తీసుకువెళ్తున్నప్పుడు మంత్రశక్తి ఉపాసన అంతా కూడా ప్రాణవాయువును పైకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు మనం పాణిని మహర్షి అంటాడు, అసలు మనం ఇప్పుడు ఒక మాట బయటికి అంటున్నామంటే ఆయన చాలా అద్భుతంగా అంటాడు. ఆత్మా బుద్ధ్యా సమేత్యార్థ మనోయుక్తే వివశ్య మన కాయాగ్ని, మన శరీరంలో ఒక వాయువును ఆ శరీరం దాన్ని వేడి చేసి అసలు బయటికి శబ్దం ఎట్లా వస్తుంది, అది వస్తున్నప్పుడు అంతా కూడా ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. కానీ స్త్రీకి, తల్లికి ఏమంటే ఆ శరీరం ఆ 3 రోజులు 4 రోజులు అధోముఖంగా ఉంటుంది. ఇది ఏమంటే ఇది చేయడం వల్ల శరీరానికి విశేషమైన బాధ కలుగుతుంది. అవన్నీ కూడా బయట కనిపించేవి మాత్రమే కాదు, ఇది లాంగ్ టర్మ్ హెల్త్ ఇంపాక్ట్స్ నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు అసలు రెస్ట్ ఇవ్వాలి కదమ్మా. ఈ జీవితంతము ఎప్పుడూ కూడా కుటుంబం కుటుంబం కుటుంబము అనే అందరి గురించి ఆలోచించే తల్లికి ఆ 3 రోజులు కూడా మనము అంత మాత్రము కూడా ఆ సమయంలో వాళ్లకు విశ్రాంతినివ్వడాన్ని మనము వివక్షగా చూసే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము. ఇది కేవలం వాళ్ళకు విశ్రాంతి కలిగించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఓ, ఆడదే ఆధారం మనకత ఆడనే ఆరంభం అని పాటలు పాడితే కాదు, ఆ ఆడనే ఆరంభం ఎక్కడ ఉందో ఆ ఆరంభాన్ని మనము పదిలపరుచుకోవాలి. తరతరాలుగా ఆరోగ్యవంతమైన తల్లులు ఉంటే మన జాతి నిర్వీర్యం కాకుండా వీర్యంగా ఉంటుంది అని చెప్పి తల్లులను జాగ్రత్తగా చూసుకోవడము అన్న ఆ, ప్రణాళికలో భాగం. అంతేకాని వాళ్ళను ఏ విధమైన వివక్ష లేదు. అప్పుడు వాళ్లకు పెట్టకుండా తింటే మనకు పాపం. అసలు ఇంట్లో వంట చేసుకోవడం మగవానికి, ఇప్పుడు అందరూ కూడా అన్ని పనులు చేయాలంటారు, ఆ 3 రోజులు వాళ్ళు పక్కన ఉంటే తప్ప మగవానికి వంట చేసుకోవడానికి అవకాశమే లేదు. చేసి వాళ్లకు కావాల్సింది వడ్డించి వాళ్ళకు చూసుకోవాలి. లే- ఇప్పుడు అన్ని ఇళ్లలో కూడా ఈ 4 రోజులు ఇవన్నీ చేశారనుకోండి, హాయిగా 4 రోజులు వాళ్ళకి విశ్రాంతి వస్తుంది. మగవాళ్ళకి అసలు వంట చేయడం అనేది నేర్స్తుంది. లేదంటే ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంతకు ముందు కాలంలో అన్ని ఏ, జీవన విధానాల్లో కూడా ఆ 4 రోజులు మగవాళ్లే వంట చేసేవాళ్ళు. ఇంకా ఫైనల్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది ఈ రోజు గుడికి వెళ్ళినా లేకపోతే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినా, స్వామీజీల దగ్గరికి గురూజీల దగ్గరికి వెళ్ళినా హెయిర్ లీవ్ చేయడం, తలస్నానం చేసేసి ఇక అదే జుట్టుతో వచ్చేయడం. అలాగే బట్టల విషయంలో కూడా పొందికగా ఉండాల్సిన బట్టలు పొట్టిగా మారిపోయి రావడం. బయట ఎలానైనా ఉండనివ్వండి, కానీ గుడులకు వచ్చేటప్పుడు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చేటప్పుడు జుట్టు వేసుకోవాలి, జుట్టు కట్టుకోవాలి, అలాగే సాంప్రదాయమైన బట్టలు ధరించాలి అని చెప్తూ ఉంటారు. దీన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ జడ వేసుకొని రావాలి అని చెప్పడం గాని, నిండు దుస్తులు ధరించాలని చెప్పడం గాని, దీని వెనక ఏదైనా ఒక కథ ఉందా? అంటే చాలా కథలు ఉన్నాయమ్మా. ఎందుకంటే చాలా ముఖ్యంగా మనకు
ఆ, మనము సినిమాలన్నీ చూస్తుంటాము. ఆ, ఆ, అద్భుతంగా విశ్వనాథుల వారు సాగర సంగమంలోనూ యతో వాచ తతో మనః, యతో మనః తతో భావః, యతో భావః తతో క్రియలకి. ఇప్పుడు విశ్వనాథ్ గారు సినిమాలో చెప్పినట్లు మనస్సు, కర్మ, భావము అనేది అవినాభావంగా ఉంటుంది. కాబట్టి మనం ఒక భావాన్ని బయటికి తీసుకోవాలి. ఒక పవిత్రత అంటే దానికి సంబంధించిన సంస్కారం ఉండాలి. మనం చెప్పినట్లు జుత్తును ముడివేసుకోవడం కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అదే నియమం వర్తిస్తుంది. పురుషులు కూడా కొంచెం పెద్ద జుత్తు ఉన్నవారు ముడి వేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే అది శక్తికి సంబంధించింది. ఆ శక్తిని కేంద్రీకృతం చేసి మనలో ఒక విషయంలో ధ్యానంగా ఉండడానికి సహకరిస్తుంది. కాబట్టి జుత్తును ముడివేసుకోవాలి. మనం ఒక గుడికి కానీ ఎక్కడైనా వెళ్ళి సాంప్రదాయ దుస్తులతో వెళ్తున్నప్పుడు ఆ గుడిలోని దైవాన్నే మనం పరస్పరంగా చూసుకునే విధంగా మనము దుస్తులు ధరిస్తే మనం ప్రతి ఒక్కళ్ళలో కూడా దైవాన్ని చూడగలిగేంత పరిపక్వత మనలో వృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు అన్నట్లు దాని పరిణామాన్ని తగ్గించకుండా ఆ, నిండు దుస్తులతో వెళ్తున్నప్పుడు మనకు ఆ గౌరవం, ప్రతి ఒక్కరికి ఆ భావం కలుగుతుంది. కాబట్టి మనలో ధార్మికతను కూడా వృద్ధి చేయడానికి ఈ దుస్తులు అనేది విశేషంగా ఉంటాయి. అందుకని సాంప్రదాయ దుస్తుల్లో ఆ శక్తి, ఆ గౌరవం కూడా మన సంప్రదాయంలో భాగంగా, అంతర్భాగంగా ఉంది. జుత్తు కాలానికి సంకేతం. అది జడ వేసుకొని వెళ్తే దానికి ఒక ఇది కూడా ఉంది సాంప్రదాయం. అంటే దేవి ఆ, పూజలు కూడా జడతో వెళ్ళి అంటే దానికి ఒక ప్రక్రియ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మన డాన్సుల్లో కూడా ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి దాంట్లో వెళ్తే అన్ని చంద్రుడు అంత ఎందుకు అవి ఏంటంటే అది ఆకాశంలాగా మన సూర్య చంద్రులు ఇక్కడ పెట్టుకొని ఈ జడంతా నక్షత్రాలలాగా అనే ఆభరణాలు ఉంటాయి కదా, వెనకాతల జడ బాగా వేసుకోవడం అదొక సంకేతం అన్నమాట. అదొక మంగళకరంగా కూడా ఉంటుంది అక్కడ. సో అప్పుడు అమ్మవారుగా చూడగలుగుతాము. అమ్మను అమ్మవారుగా చూడగలుగుతాము. లలితాదేవిని తల్లిగా చూడగలుగుతాము. కాబట్టి అయితే కొంచెం మనం మనసు భావాలు మిగతా వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. ఆ గుడిలో కొంచెం పవిత్రత ఉంటుంది, లేకపోతే ఆ పవిత్రత ఉండదు కదా అక్కడ. సారం గారు, ఫైనల్ గా మా ఈ వీడియో నేను ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యువత కోసం. ఈ మధ్య కాలంలో వచ్చే ప్రశ్నలకు వాళ్ళకి సమాధానాలు దొరకట్లేదు, చెప్పలేకపోతున్నారు. అర్థమయ్యే విధంగా చెప్పించడం ద్వారా వాళ్ళలో మార్పు వస్తుందని ఈ ఇంటర్వ్యూ చూస్తున్న యువతకు మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? మనము సనాతన ధర్మాన్ని కేవలము ఒక ఉమ్, ఎట్లా చూస్తున్నాము అంటే మనకు తెలియని విషయాలను మూఢనమ్మకాలుగా చూస్తాం. ఇందులో ఉన్న శాస్త్రీయత ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం తిరిగి రామాయణ మహాభారతాలను అధ్యయనం చేసే స్థాయికి వెళ్ళినప్పుడు మనం రామరాజ్యాన్ని తిరిగి మనం స్థాపించవచ్చు. రామరాజ్యము అంటే వ్యాధులు తక్కువ, అందరూ ఉమ్, మనము భద్రత ఎక్కువ, పుష్కలం సస్యశ్యామలం, ఇటువంటి అనేకమైన విషయాలు ఈనాటికి కూడా ఒక అద్భుతమైన రాజ్యం, సమసమాజం, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాం కదా, అవన్నీ కూడా రామరాజ్యం. కాబట్టి రామాయణ మహాభారతాలను అధ్యయనం చేయడం మొదలు పెట్టండి. మీ జీవితంలో మీకు ఏ స్థాయిలో ఏ వయసులో ఉన్నా కూడా మీరు సాధించాల్సిన దానికి ఇంకా విశేషంగా అవి ఉపయోగపడుతూ మన ప్రపంచానికే విశ్వగురువుగా భారతదేశం ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ విశ్వగురుత్వాన్ని మనం మనం కూడా అర్థం అధ్యయనం చేసుకోవాలి. చేసుకుంటే మంచిది. ఇందులో ఉన్న లోతైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని దీనిని కేవలము అంటే సంకుచిత దృష్టితో చూసి ఈ దానికి కువ్యాఖ్యలు అందిస్తున్న వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఇది ఇట్లా అవుతున్నప్పుడు మనకు ప్రత్యేకంగా ఋషులు వచ్చి తిరిగి తిరిగి మనల్ని చెప్తుంటారు. సో కాబట్టి అలా తర్వాత సైంటిఫిక్ గా చూసుకుంటే యాక్చువల్లీ దీంట్లోనే వాళ్ళకి ఎక్కువగా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయాలంటే దీంట్లో ఉంది. సమాధానాలు దీంట్లోనే దొరుకుతాయి. టైం డైలేషన్, మల్టీ డైమెన్షనల్. ఇప్పుడు మీరు కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నారంటే ఇట్స్ ఎ మల్టీ డైమెన్షనల్ వే ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ లో ఒకే టైంలో ఉండాలంటే ఇప్పుడు క్వాంటమ్ ఎనర్జీలో వాళ్ళు ఇప్పుడు రీసెర్చ్ చేసి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. అదే పిల్లలకు ఆ తల్లులు కూడా కొంచెం మామూలుగా కాకుండా మోడర్న్ డే, నువ్వు కూర్చొని ఏం చేస్తున్నావు అంటే లలితా సహస్రనామం చదువుతున్నాను అనకుండా ఐ ఆమ్ సిట్టింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ ఆన్ ఎ మల్టైవర్స్
అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అన్నారు. అంటే మనకు ఒక్క విశ్వం కాదు, అనేక విశ్వాలు ఉన్నాయి అని. ఇప్పుడు మల్టీవర్స్ అనే ఏ కాన్సెప్ట్ ఉంటుందో అది. సో కాబట్టి ఏ స్తోత్రం పారాయణం చేసినా కూడా అందులో సైన్స్ ఇన్ సహస్రనామ అని చెప్పి దాంట్లో ఉన్న శాస్త్రీయతను పిల్లలకు చెప్పే విధంగా ఒకటి రెండు అంశాలు తెలుసుకుంటే దానికి విశేషంగా మనకు పనికొస్తుంది. కాబట్టి అది కూడా చాలా ముఖ్యంగా మనం చేసుకుంటే, యువత ముఖ్యంగా మనలో ఉన్న శాస్త్రీయతను తెలుసుకుని అధ్యయనం చేసే మార్గంలో వెళ్ళాలని మా విన్నపం. ధన్యవాదాలండి సాయిరామ్ గారు, రాజ్యలక్ష్మి గారు. అడగగానే చాలా టైం ఇచ్చారు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలను కూడా తెలుసుకోవాలి. మళ్ళీ ముందు ముందు కూడా మిమ్మల్ని కలుస్తాం. ఆ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఎంత ఎదిగితే అంత ఎదగండి. కానీ మీరు ఎదగాల్సిన దానికంటే ఇంకా ఎక్కువగా ఎదగాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మికం వైపు అడుగు వేయండి. మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ ఉంటారో, మీరు సాధించాలి అనుకున్న దానికంటే ఎక్కువగా సాధిస్తారు. మీరు నేర్చుకోవాలి అనుకున్న దానికంటే ఎక్కువగా నేర్చుకుంటారు. మనం ఎంత మోడర్న్ అవుతున్నా కూడా మన మూలాలను మర్చిపోకూడదు. ఎప్పుడైతే నీ మూలాలను నువ్వు మర్చిపోతావో ఆ రోజు నిన్ను నువ్వు నశించుకున్నట్టే, నీ ముందు తరాల్ని నువ్వు నశింపచేస్తున్నట్టే. కాబట్టి మూలాలను మర్చిపోకుండా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ పాశ్చాత్య కల్చర్ తోటి ప్రపంచాన్ని ఎదిగేలాగా ఒక వ్యక్తి తయారవ్వాలంటే అది హైందవ సంస్కృతిలో మాత్రమే ఉంది. నీ అణువణువు హైందవ ధర్మానికి నెలవులుగా మారాలి అనే ఉద్దేశంతోటి దానికి సంబంధించిన అనేక సందేహాలను ఈ రోజు సమాజం నుంచి వస్తున్న ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం చెప్పే శక్తులుగా మిమ్మల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇది చేయడం జరిగింది. వీలైనంతగా షేర్ చేయండి. తెలియని అనేక మంది ఈ విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి మరొక మంచి ఇంటర్వ్యూతో మేము ముందుంటాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీ జై శ్రీరామ్.